नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् आज्ञां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखतं तीर्थं भारतीतीर्थमाश्रये विद्या विनयतसम्पन्नां वीतरागं विवेकिनां वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेखरभारतीं गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दश कल्याणगुणसम्पदां करुणारसवाहिनीं गौरीं कात्यायिनीं वन्दे वासवी कन्यका परमेश्वरीं हरिः ओम् श्रीमात्रे नमः अस्मद्गुरुभ्यो नमः ఈరోజు చాలా అత్యంత పరమ పవిత్రమైన రోజుగా మనం చెప్పుకోవాలి. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈరోజు మీ గ్రామానికి ఉభయ దేవేరులతో వేయించేయటం, స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని మీరందరూ తిలకించే భాగ్యం కలగటం మీరు ఏదో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలం. అటువంటి పుణ్యాన్ని పరమాత్ముడు ఇప్పుడు మీకు విశేషంగా అనుగ్రహించారు. తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుందంట, తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుందంట. మేము పాదయాత్ర చేయాలనుకున్నాము, చేస్తున్న దాంట్లో స్వామి కళ్యాణం చేయించుకోవాలని స్వామి సంకల్పం ఇచ్చారు. ఆ కళ్యాణం ఎందుకు జరగాలి అంటే, అందరూ తిరుమల వెళ్తూ ఉంటారు, కానీ కొందరే వెళ్తారు. అందరికి అవకాశం ఉండదు. తిరుమల వెళ్ళి స్వామిని దర్శించిన వారందరూ కళ్యాణం చూసే భాగ్యం అందరికి కలగదు. ఎవరికైతే ఆ భాగ్యం కలవదో వాళ్ళందరికీ నేరుగా స్వామే స్వయంగా వచ్చి కళ్యాణం చేసుకుంటుంటే అది చూసే యొక్క అదృష్టం, ఆ భాగ్యం అందరికి కలిగించాలి అనే యొక్క సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ నెల 15వ తారీఖు ప్రారంభం చేసిన పాదయాత్ర నేటికి 10 రోజులకి చేరుకుంది. ఏమి పాదయాత్ర అంటే, ఈ గ్రామాభివృద్ధులు, రైతు క్షేమార్థము, పాడి పంటలని పుష్కలంగా పండాలని, చక్కటి వ్యాపారాభివృద్ధి, హిందూ ధార్మికమైన సమస్యలన్నింటినీ మంచి దేవీప్యమానంగా ఉండాలని, ధర్మ ప్రచారణ జరగాలని, మానవుల యొక్క క్షేమార్థం కొరకు ఉద్యోగాభివృద్ధి, విద్యాభివృద్ధి అనేకమైనవి కూడా అభివృద్ధి జరిగే కొరకు సంకల్పాన్ని తీసుకుని పాదయాత్ర చేస్తున్నాం. అలాగే మన భారతదేశంలో అనేకమైన యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ యూనివర్సిటీలో అగ్రికల్చర్ అంటే వ్యవసాయానికి సంబంధించిన భాగం కూడా ఉంటుంది. అది కొంతవరకే ఉంది. కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా అగ్రికల్చర్ యూనివర్సిటీని సంకల్పించి తీసుకురావాలని, మన ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించిన ఒక యూనివర్సిటీని, దానికి సంబంధించిన కోర్సును ఏర్పాటు చేయాలని చెప్పిన సంకల్పంతో ఈ పాదయాత్ర చేస్తున్నాం. ఎప్పుడైతే రైతు బాగుంటాడో లోకం బాగుంటుంది. రైతు బాగోపోతే లోకంలో అన్ని సమస్యలే. ఈ భారతదేశానికి వెన్నుముకే రైతు. అలాగే భారతదేశానికి 2 కళ్ళు ఎవరు అంటే, ఒకళ్ళు రైతు, ఒకళ్ళు వ్యాపారస్తుడు. రైతు ధాన్యాన్ని పండిస్తారు, ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి, ఆ ద్రవ్యాన్ని తీసుకొచ్చి వ్యాపారస్తుడికి ఇస్తాడు. వ్యాపారస్తుడు ఏం చేస్తాడు, దాన్ని విక్రయిస్తాడు, అమ్ముతారు. అమ్మి ఆ డబ్బుని మరలా ఆయన కొంత ఉంచుకొని వీళ్ళకి ఇస్తారు. మరలా వీళ్ళు ఏం చేస్తారు, ఆ రైతులు వ్యాపారస్తులు వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ డబ్బుని ఉపయోగిస్తూ ఉంటారు.
దీనివల్ల మనీ రొటేషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ డబ్బు ట్రాన్స్లేషన్ జరుగుతుంటుందో, మనీ రొటేషన్ జరుగుతుందో, డెవలప్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ రైతు వ్యాపారస్తుడు ఇద్దరు ఉంటేనే లోకం బాగుంటుంది. రాజైనా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా కానీ రైతు పండించే బియ్యమే అన్నమే తినగలరు, రైతు పండించే ధాన్యమే తీసుకోగలరు. అవునా? ఎంత భగవత్ యొక్క ఆరాధన మనం చేసినా భగవంతుడికి మహానివేదన పెట్టాలి అంటే రైతు ఆ వడ్ల గింజ పండించి దాన్ని మళ్ళీ బియ్యంగా తయారు చేస్తేనే పరమాణం చేయగలుగుతాం, లేకపోతే అవకాశం ఉంటుందా? లేనే లేదు. అటువంటి రైతు బాగుండాలి, గ్రామాలని చక్కటి అభివృద్ధి జరగాలి అనే ఒక సంకల్పమే ఇది ప్రధానమైంది. ఈ సంకల్పంలో మేము ఒక మాట చెప్తున్నాం అన్ని చోట్ల. ఏమిటి అంటే భూమాతని నమ్మండి అమ్మద్దు. ఏంటిది? భూమాతని నమ్మండి అమ్మద్దు. కొంత అవసరాల కోసం ఏం చేస్తున్నారంటే భూమిని అమ్మేసేసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. గ్రామాలన్నింటిలో ఏమవుతుందంటే క్రమక్రమేణంగా జనాభా తగ్గిపోతే ఆ గ్రామం అంతా ఏమైపోతుంది చెప్పండి? పాడుపడిపోతుంది. అవునా? గ్రామం అభివృద్ధి లేకపోతే పండించే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఇదే గ్రామంలో ఈరోజు చక్కగా ఆనందంగా జీవనాన్ని గడుపుతున్నారు. అదే సిటీలోకి వెళ్తే ఎంత ఇబ్బందులు ఉంటాయి చెప్పండి ఆర్థిక పరంగా. అవునా? ఈరోజు ఇక్కడ 10 రూపాయలకి అన్ని రకాలు వచ్చేస్తాయి, అక్కడ 100 రూపాయలకి కూడా రావటం అంటే చాలా కష్టం. అవునా కదా చెప్పండి? సిటీకి వెళ్తే కోరికలు కూడా పెరుగుతాయి, తెలియకుండానే పెరిగిపోతాయి. అవునా కాదా? కానీ ఎప్పుడైతే గ్రామం బాగుంటుందో అప్పుడు దేశం బాగుంటుంది. గ్రామం బాగుంటేనే దేశం బాగుంటుంది. దీనికి ఆధారం అంతా ఎవరు అంటే రైతు. కాబట్టి వాళ్ళందరూ బాగుండాలి. వారి కోసమే మేము ఈ పాదయాత్ర సంకల్పం చేశాం. మీరు అందరూ వెళ్ళి క్షేత్రాలు సందర్శనం చేసే భాగ్యం అందరికి కలగదు, కానీ కలిగించాలి. ఇప్పుడు మేము మఠంలో కూర్చొని మా అనుష్ఠానం వరకు మేము చేసుకుంటే అక్కడ వచ్చిన భక్తులకే దర్శనం ఇవ్వగలుగుతాం. అదే మీ ఊరు వస్తే అందరికీ అదృష్టం ఉంటుంది. అవునా? అందరికి ఉంటుందా లేదా? ఒకళ్ళు చూస్తే అంతవరకు తృప్తి, 10 మంది చూస్తే అంతవరకు తృప్తి. ఆ 11వ వ్యక్తి ఏమంటారంటే అయ్యో స్వాముల వారి దగ్గరికి మీరు వెళ్ళారే, నాకు తెలిస్తే నేను వచ్చేవాడినే, వెళ్ళలేకపోయానే అని ఆ 11వ వ్యక్తి బాధపడతారు. అటువంటి బాధ ఎవరికి కలగకూడదని భగవంతుడు ఆ సంకల్పాన్ని ఇచ్చి ఈ యొక్క గోవిందుని పదసేవలో పాదయాత్ర అనే కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఆ స్వామి యొక్క సేవ ఎంత గొప్పదంటే అంత గొప్పది. గోవిందుడు మనం ఎప్పుడైతే గోవిందుడిని పిలుస్తామో ఆ గోవిందుడు మనకు అన్నీ ఇస్తాడు. గోవింద అంటే చాలు పాపాలు నశిస్తాయి. ఏ పురాణం చదవక్కర్లా, ఉపనిషత్తులు చదవక్కర్లా, వేదం చదవక్కర్లేదు, స్తోత్రాలు స్తుతించక్కర్లేదు, కీర్తనలు పాడక్కర్లేదు, భజనలు చేయక్కర్లేదు. గోవింద అంటే చాలండి. చూడండి, మనం ప్రయాణం చేస్తుంటాం, తిరుమల వెళ్తాం, బస్సులో ఏదన్నా గొడవ జరుగుతుంది అనుకోండి, ఒకసారి అందరూ గోవిందా అనగానే అందరూ ఆ గొడవ జరిగేది కూడా ఆగిపోతుంది. అవునా? క్యూ లైన్లో వెళ్తుంటారు, ఎవరో తోసుకోవడం తన్నుకోవడం జరుగుతుంది. ఏడు గొడవడా వెంకటరమణ గోవిందా ఆ మాట చెప్పంగానే ఆ గొడవ ఆగిపోతుంది. అది కృష్ణ అంటే కష్టమే లేదు, గోవింద అంటే గొడవే లేదు. నారాయణ అంటే నరకమే రాదంట, నారాయణ అంటే నరకమే రాదంట. కృష్ణ అంటే కష్టములు లేవు, గోవింద అంటే గొడవే లేదు. నిజం కదా? వాళ్ళు గొడవ చేస్తుంటే మనం గోవింద అనగానే ఏమైంది? గొడవ అంతా అయిపోయింది. అక్కడే కనిపిస్తుంది కదా. కాబట్టి కుంతీదేవి కోరుకుంది, స్వామి నా కష్టాల్లో ఎప్పుడు రావాలని. ఏమిటి అంటే కష్టాలు వచ్చినప్పుడు అంటే భగవత్ నామస్మరణ చేస్తారంట. ఏం చేస్తారు? కష్టాలు వచ్చినప్పుడు భగవత్ నామస్మరణ చేస్తారు. కష్టం భగవంతుణ్ణి దగ్గర చేస్తుంది, సుఖం భగవంతుణ్ణి దూరం చేస్తుంది. కష్టము భగవంతుని దగ్గర చేస్తుంది, సుఖం ఏం చేస్తుంది? దూరం చేస్తుంది అనమాట. కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే పూజలు చేస్తాడు, జపాలు చేపిస్తాడు, గుళ్ళు తిరుగుతాడు, అన్నీ చేసి దేవుడు మొక్కుతాడు. వాడు చక్కగా జీవుడు యోగ్యుడైనాక 10 రూపాయలు సంపాదించినాక ఒక స్థితివంతుడైనాక ఇదంతా నా కష్టమే, దేవుడు ఏం లేదని చెప్తాడు. సుఖం ఏం చేసింది? దేవుని దూరం చేసింది. అప్పుడు మరలా అక్కడ ప్రారంభం అవుతాయి సమస్యలు.
అందుకనే భగవంతుడు మనకి ఎంత విశేషమైన అనుగ్రహాన్ని ఇచ్చారు అంటే ఈ మానవ జన్మ అంత గొప్పది అనమాట. మానుషునాం జన్మ దుర్లభ, మనిషి జన్మ రావటమే తక్కువ. అలాంటి మనిషి జన్మ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సార్థకత చేసుకోవాలి. ఈ మానవుడు సమస్త మానవాళికే కాదు సకల జీవరాశులకి వన్య ప్రాణరాశులకి ఏమేమి ఆహారం కావాలి, ఏమేమి ఎక్కడెక్కడ ఎలా ఉండాలో కూడా అవన్నీ కూడా ఇస్తారంట. అవన్నీ కూడా ఇస్తాడు. కేవలం అది మానవుడికే సాధ్యం. మానవుడికి అన్ని భాషలు కూడా నేర్చుకునే కెపాసిటీ ఉంటుందంట, మిగతా వాటికి రాదు. మానవుడి యొక్క స్థితి చాలా గొప్పది. మానవుడు నిజంగా చక్కటి సద్బుద్ధితో, సద్భావనతో, సత్ప్రవర్తనతో నడిస్తే మానవుడే మాధవుడవుతాడంట. మానవుడే మాధవుడవుతాడు. మాధవుడు ఎవరు? మాధవుడు ఎవరు? భగవంతుడు. అవునా? కృష్ణ పరమాత్ముడు. అవునా కదా? చెప్పండి. అటువంటి మానవుడు మాధవుడు అవ్వాలంటే ఏం చేయాలి? మానవుడు మాధవుడు అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఉన్న వాళ్ళతో, మనతో ఉన్న వాళ్ళతో ప్రయాణం చేసేటప్పుడు మంచి భావనతో మాట్లాడాలంట, సరళమైన భాష కలిగి ఉండాలంట, మధురంగా ఉండాలంట, ఆప్యాయతగా ఉండాలంట. దైవం మానుష రూపేణ, దైవం మానుష రూపేణ, భగవంతుడు మనిషి రూపేణ వస్తాడంట. ఏమంటే భగవంతుడు మనిషి రూపేణ ఎలా వస్తాడండి అని ఒక క్వశ్చన్ వేసుకుంటే, మనం ఏదో ఒక ప్రయాణం చేస్తుంటే అలా బండి మీద నుంచి కింద పడ్డా పడంగానే వాళ్ళు వచ్చి లేపారు, అయ్యా దేవుడిలాగా వచ్చి కాపాడావయ్యా మా అబ్బాయిని అంటారా? అంత మంచినీళ్ళు దాహంగా ఉంటే ఎవరైనా తెచ్చిచ్చారనుకో, దేవుడిలాగా వచ్చి ఇచ్చావు తల్లి నువ్వు అంటారా? చూసి అదే దైవం మానుష రూపేణ. కలియుగంలో భగవంతుడు ఇలా మనిషి రూపంలో వచ్చి సహాయం చేస్తాడంట. ఏ రూపంలో వచ్చి? మనిషి రూపంలో వచ్చి సహాయం చేస్తాడంట. ఆ విషయాన్ని మనం గ్రహించి మనతో ఉన్న వాళ్ళు మనకి సహాయం చేస్తున్నప్పుడు వాళ్ళని భగవత్ యొక్క స్వరూప భావనతో ఉండాలంట. వాళ్ళకేం పూజ చేయక్కర్లా, దండ ఎక్కర్లేదు, మనమేమి ఏం చేయకపోయినా కూడా వాళ్ళని గౌరవించాలంట. అటువంటి భగవంతుడు ఈ కలియుగంలో మనిషి రూపేణ వచ్చి సహాయ సహకారాలు చేస్తారు. అటువంటి భగవంతుడు మీకు విశేషమైన అనుగ్రహాన్ని కలిగించారు అంటే సామాన్యమైనది కాదు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేసుకుంటేనే ఈరోజు ఈ కళ్యాణము, ఈ దర్శనం, ఈ భాగ్యం మీకు కలిగింది. నిత్యం మీ ఇంట్లో మీ పనులు మీరు చేసుకున్నారు, అవునా? చేసుకున్నారా లేదా? కానీ ఈరోజు ఇలా జరుగుతుందని ఊహించారా? లేదు. ఇది స్వామి సంకల్పంతో స్వామి ఇచ్చారనమాట. కాబట్టి ఈరోజు ఇలాంటి భాగ్యం మీకు ఇచ్చినందుకు ఈ గ్రామస్తులు, ఈ గ్రామ పెద్దలందరికీ కూడా స్వామి కృప అపారంగా ఉంది. ఏముంది? స్వామి యొక్క కృప అపారంగా ఉంది. స్వామివారి యొక్క దృష్టి మీ మీద ప్రసరించడం కొరకే స్వామి ఇక్కడికి వచ్చారు. అంటే స్వామి ఇక్కడికి వచ్చారు అంటే మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే, దాంట్లో ఎటువంటి ఆలోచనే లేదనమాట. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఇంకా మీకు అంతా సుఖమే ఉంటుంది, సంతోషమే ఉంటుంది, అందరికి మంచి ఆరోగ్యం ఉంటుంది, పిల్లలకి మంచి జ్ఞానము, మంచి చదువు, మంచి అభివృద్ధి ఉంటుంది. మీ పాడి పంటలన్నీ కూడా చక్కగా పుష్కలంగా పండి స్వామివారి చక్కటి సమయానికి ఆ పంటని మీ చేతికిస్తారు. స్వామి పంటని చేతికిస్తే ఏమవుతుంది? డబ్బు వస్తుంది, అవునా? పంట చేతికి రాకపోతే డబ్బు రాదు కదా. డబ్బు రాకపోతే దుఃఖం వస్తుంది, దుఃఖం వస్తే బాధ వస్తుంది, బాధ వస్తే అన్నీ కోల్పోతాం, అవునా? కానీ స్వామి ఇప్పుడు మనకేం చేస్తున్నారంటే విశేషమైన అనుగ్రహాన్ని ఇవ్వటానికి స్వామి వచ్చి ఇక్కడ కళ్యాణం చేసుకున్నారు. ఆయనకి రోజు కళ్యాణం జరుగుతుంది, అవునా? ఎందుకు జరుగుతుంది కళ్యాణం అంటే? స్వామి కళ్యాణం లోక కళ్యాణం. కళ్యాణ గుణాలన్నీ కలిగి ఉన్న స్వామి కాబట్టి ఆయనకి నిత్యము కళ్యాణం జరుగుతుంది. ఆ లోక కళ్యాణము జరగట కొరకే స్వామికి నిత్య కళ్యాణం చేస్తాం. తిరుమలలో కొండ మీద స్వామికి నిత్యార్చన కైంకర్యంలో కళ్యాణ సేవ ఏ విధంగా జరుగుతుందో మన ఈ గ్రామంలో కూడా అదే విధంగా జరుగుతుందన్నమాట. ఈ మోచర్ల గ్రామం ఎంత పుణ్యం చేసుకుంది అంటే ఈరోజు చెప్పలేనంత పుణ్యం చేసుకుందన్నమాట. అందరు ఎంతో ప్రశాంతంగా ఆదివారం హాయివారం లాగా కూర్చున్నారనమాట. హాయిగా ఇంత ఆరు బయటలో చక్కగా ప్రశాంతంగా కూర్చొని స్వామి కళ్యాణం దర్శించుకునే భాగ్యం మీకు కలిగింది.
ఇటువంటి అదృష్టం పరమాత్ముడు ఈ జన్మలో మనకిచ్చినందుకు ఆయన పాదాలను పట్టుకొని, ఆయన పదమును పట్టుకొని ఆయన సేవిస్తూ, ఆయన దర్శిస్తూ, ఆయన నామస్మరణ చేస్తూ ఉండాలి. అందరూ ఒక్కసారి 2 చేతులు పైకి జోడించి చెప్పండి, గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ. గట్టిగా చెప్పాలి, తిరుపతి దాకా, తిరుమల దాకా వెళ్ళాలి ఈ విషయాన్ని. కొందరే చేతులు పైకి ఎత్తారు. పెద్ద అందరూ పెట్టండి తల మీద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, లక్ష్మీరమణ గోవిందా, ఇందిరారమణ గోవిందా, మోచర్ల భాష రమణ గోవిందా గోవిందా. చూడండి, గోవిందా అనగానే ఆ ధ్వని ఎంత గొప్పగా వినిపించిందో చూడండి. అక్కడ పాజిటివ్ వైబ్రేషన్ ఏదైతే ఉందో ఆ వైబ్రేషన్ పాస్ అవుతుంది అనమాట. ఆ నెగటివ్ ఏదైతే ఉందో అదంతా క్యూర్ అయిపోతుంది, చెడు శక్తి అంతా నశింపైపోతుంది అన్నమాట. అటువంటి గోవిందుడు మీకు విశేషమైన అనుగ్రహాన్ని ఇస్తున్నారు. స్వామికి ఇప్పుడు రాజహోమం జరిగిందనమాట. కళ్యాణ కార్యక్రమంలో ఈ రాజహోమం అయిపోయినాక మాల మార్పిడి కైంకర్యం ఉంటుంది. ఆండాల్ తల్లి అని గోదాదేవి అంటారు. ఆ తల్లి వేసుకున్న మాలని కృష్ణుడికి వేసేదంట. ఏమిటి అంటే ఆమెలోనే స్వామిని చూసుకునేవాళ్ళంట. మనకు ఆ స్థితి లేదు, ఉందా? లేదు. ఎందుకంటే వాళ్ళ స్థితి వేరు. ఆండాల్ తల్లి రోజు మెళ్ళ మాల వేసుకునంట ఒక నీళ్ళలో, గాబు అంటారు కదా, నీళ్ళు ఉంటాయి కదా, గేదెలు ఇవి అన్ని ఆవులు తాగుతుంటాయి కదా, అలా నీళ్లు నిలవబెట్టుంటారు కదా, స్టోర్ చేస్తారు కదా, ఆ నీళ్ళలో ఆవిడ బింబాన్ని చూసుకునేదంట. ఆండాల్ తల్లి బింబం చూసుకుంటే అంటే అద్దంలో లాగా చూసుకుంటే ఆవిడ కనిపించేవాళ్ళు కాదంట, కృష్ణుడు కనిపించేవాళ్ళంట. మనం అద్దంలో చూసుకుంటే మన వాళ్ళకి ఏం కనిపిస్తుందంటే ఎక్కడ పాపిడి చెరిగిపోయిందో, ఎక్కడ ఏం తక్కువ ఉందో, ఎక్కడ మేకప్ పోయిందో, బొట్టు సరిగా ఉందో లేదో కనిపిస్తుంది, అవునా? కానీ ఆండాల్ తల్లి భక్తి గొప్పది. అక్కడ ఆండాల్ తల్లి యొక్క భక్తి గొప్పది. అటువంటి పరమ భక్తురాలైన ఆండాల్ తల్లి ఆమె ధరించిన మాల వేసుకుంటేనే స్వామికి ఆనందం అంట. అంటే దీన్ని బట్టి బాగా అర్థం చేసుకోండి, భగవంతుడు ఎవరు అంటే భక్తవత్సలుడు. భగవంతుడు ఎవరు? భక్తవత్సలుడు. భక్తవత్సల గోవింద అన్నారు, అవునా? స్వామికి ఎంతమంది భక్తులు అంటే ఇష్టము, చెప్పలేనంతమంది భక్తులు అంటే ఇష్టమంట. అందులో ఈ ఆండాల్ తల్లి, ఈ గోదాదేవి అంటే ఇంకా ఇష్టమంట ఆయనకి. ఆ తల్లి ధరించిన మాలను స్వామికి అర్పణ చేయటం అనమాట. అటువంటి విధంగా ఈరోజు ఇప్పుడు స్వామికి అమ్మవార్లకి ఆ మాలా కైంకర్యం పరివర్తన ఏదైతే ఉందో అది అర్చక స్వాములు చేస్తూ ఉంటారు. చక్కగా అందరూ కూడా ఆ సన్నివేశాన్ని దర్శించండి. గోవిందా. ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.